మనకు ఈ జాబ్స్‌కు 10థ్ పాస్ అయితే సరిపోతుంది. ఎవరైతే 10థ్ పాస్ అయ్యి ఉంటారో వాళ్ళు సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌కైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఇదొచ్చేసి మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ అనమాట. ఇందులో డ్రైవర్‌గా కూడా కానిస్టేబుల్ డ్రైవర్, కానిస్టేబుల్స్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్, అలాగే ఫైర్ సర్వీసు, ఇవన్నీ ఖాళీలు అయితే వీళ్ళు నోటిఫికేషన్ ఈ ఖాళీలకు వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దీని ద్వారా మొత్తం 1124 ఖాళీలను అయితే వీళ్ళు ఫిల్ చేస్తున్నారు. దీనికి 10థ్ పాస్ అయిపోతే సరిపోతుంది. దీనికి ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే అవైలబుల్గా లేనట్టుంది. వాళ్ళైతే ఫీమేల్కి మెన్షన్ చేయలేదు. ఇక్కడ వాళ్ళు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి అప్లై చేసుకోవడానికి మనకు ఫిబ్రవరి 3 నుంచి అయితే అవైలబుల్గా ఉంటుంది. మొత్తం ఇది వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మార్చి 4, 2025 వరకు అయితే మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఈ ఉద్యోగాలకు మనకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు శాలరీ వచ్చేసి 21,700 నుండి 69,100 వరకు అయితే వీళ్ళకు మనకు శాలరీ అయితే ఉంటుంది. తర్వాత దీనికి ఫిజికల్ టెస్ట్లు అయితే జరుగుతారు. తర్వాత ఎగ్జామ్ కూడా ఉంటుంది. తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ల ఆధారంగా వీటిని అయితే మనల్ని అభ్యర్థులను అయితే ఇక్కడ ఎంపిక చేస్తారు. ఇక్కడ మనం మొత్తం పోస్టులు వచ్చేసి 1124 అని చెప్పాం కదా. ఇందులో ఎవరెవరికి ఎన్ని పోస్టులు అనేది ఒకసారి చూద్దాం. జనరల్ యూఆర్కి వచ్చేసి 460 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి 111 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి 167, తర్వాత ఎస్టీకి 83 పోస్టులు, ఓబీసీకి 303 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో కానిస్టేబుల్ అండ్ డ్రైవర్కి వచ్చేసి 845 పోస్టులు అయితే ఉన్నాయి. దీన్ని పోస్టుల వైజ్గా మనకు ఎలా కేటాయిస్తారనేది ఒకసారి చూద్దాము. జనరల్ యూఆర్కి 344 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కు 84 పోస్టులు, ఎస్సీకి 126 పోస్టులు, ఎస్టీకి 63 పోస్టులు, ఓబీసీకి 228 పోస్టులు. తర్వాత దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మనం చూస్తే ఒకసారి డీటెయిల్స్. దీనికి 10థ్ లేదా 10థ్కు సమానంగా ఏదైనా కానీ మనం చేసి ఉండాలి. దీంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. తర్వాత హెవీ మోటార్ సైకిల్ వెహికల్, ట్రాన్స్పోర్ట్ వెహికల్, లైట్ మోటార్ వెహికల్, మోటార్ సైకిల్ విత్ గేర్, అంటే ఇవన్నిటికీ మనకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. తప్పనిసరిగా ఈ డ్రైవింగ్ లైసెన్స్ అయితే వీళ్ళు అడుగుతున్నారు. దీనికి తోడు 3 ఏళ్ల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు వీళ్ళు. దీనికి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు దీనికి వీళ్ళు బాడీ మెజర్మెంట్స్ కూడా అడుగుతున్నారు. బాడీ మెజర్మెంట్స్ వచ్చేసి మనకు దీనికి హైట్ వచ్చేసి మనకు 167 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. తర్వాత చెస్ట్ వచ్చేసి మనకు 80 to 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. తర్వాత దీనికి మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 4/3/2025, అంటే ఏదైతే మార్చి 4, 2025 నాటికి 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. దీనికి అప్లై చేసుకోవడానికి మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం అభ్యర్థులకైతే వీళ్ళకు దరఖాస్తు ఫీజు ఉండదని చెప్తున్నారు. తర్వాత దరఖాస్తు చేసుకోవడానికి ఏదైతే మనం అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా మనమైతే దీన్ని అప్లై చేసుకోవాలి. ఇక మనకు ఈ రిటర్న్ ఎగ్జామ్కి వచ్చేసి మనకు 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అయితే ఉంటాయి. ఇందులో జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే చిన్న మ్యాథమెటిక్స్, అనలైటికల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, అలాగే హిందీ, తర్వాత ప్రాథమిక పరిజ్ఞానం మనకైతే దీనిపైన అయితే ఉండాలి. తర్వాత అంశాలపై అయితే మనకు కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతారు. వీటన్నిటిపైన అయితే మనకు వాళ్ళు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దీనికి మొత్తం సమయం వచ్చేసి మనకు 120 నిమిషాల టైం అయితే ఉంటుంది. తర్వాత దీనికి శాలరీ వచ్చేసి 21,700 నుండి 69,100 వరకు అయితే మనకు శాలరీ దీనికి ఉంటుంది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి చూద్దాం. దీనికి అప్లై చేసుకోవడానికి మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత మీరు హోమ్ పేజీని క్లిక్ చేయండి. హోమ్ పేజీ పైన లాగిన్ బటన్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు న్యూ పేజీ అయితే ఓపెన్ అవుతుంది. న్యూ పేజీ పైన న్యూ రిజిస్ట్రేషన్ పైన అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ వివరాలను అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ పైన అయితే మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి మనకు మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు బేసిక్ డీటెయిల్స్, తర్వాత అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పార్ట్ 2 అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకు అక్కడ మీకు కొన్ని అప్లోడ్ చేయమంటారు. ఏవైతే మీకు డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు వచ్చేసి మనకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 100 రూపాయలు. ఇక తర్వాత మనకు మెయిన్ డేట్స్ వచ్చేసి మనకు దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మార్చి 4 వరకు అయితే మనకు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు 10th కంప్లీట్ అయ్యి ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీరు కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీరు ఈ విధంగా ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి మీరైతే అప్లై చేసుకోవచ్చు.